ఈరోజు వర్తమానంలో మీకు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సంఘటనలు చెప్తాను. మీరు బహుశా ఆశ్చర్యపోవచ్చు ఈ మాటలు నేను చెప్పిన తర్వాత. ఈ మాటలు మీరు ఆసక్తిగా వినాల్సినటువంటి మాటలు. నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. బాగా తెలుస్తున్నటువంటి మరొక వ్యక్తి గురించి కూడా నేను చెప్పబోతున్నాను. పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి గురించి మీకు బైబిల్ గ్రంథంలో బాగా అనేక సార్లు పేరు వినటువంటి వ్యక్తి కోసం మీరు ఈ మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మీ మనసులో చేస్తారని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీకు ఎవరిని పరిచయం చేయాలని అనుకుంటున్నానంటే, చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. చాలు. కూషు నిమ్రోదును కనెను. మీకు నేను ఎవరిని పరిచయం చేయాలని అనుకుంటున్నానంటే, నిమ్రోదు అనేటువంటి వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరు చెప్పండి ఇంకోసారి. నిమ్రోదు అనేటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి మీకు పరిచయం కావాలంటే ఆ వ్యక్తి ఎవరి అబ్బాయి, ఆ వ్యక్తి ఎవరి మనవడు అనేది తెలియాలి కదా. ఈ లోకంలో కూడా ఎవరైనా తనకు తాను పరిచయం చేసుకోవాలంటే, నేను పలానా వారి అబ్బాయి అండి, పలానా వారి మనవడినండి అని చెప్తారు. చెప్పినప్పుడు బాగా పరిచయం అవడానికి అవకాశం ఉంది. ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఇంతవరకు మనకు పరిచయం లేదు కదా. నిమ్రోదుని మనం నువ్వెవరబ్బాయి అయ్యా అని అడిగితే, నువ్వు ఎవరి మనవడవయ్యా అని అడిగితే, బైబిల్ గ్రంథంలో మనకు ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా లభిస్తాయి. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. కూషు నిమ్రోదుని కనెను. నిమ్రోదుని మీ నాన్నగారి పేరయ్యా ఏంటయ్యా అని అడిగితే ఏమంటాడు? కూషు. కూషు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు నిమ్రోదు. ఈ కూషు ఎవరి కుమారుడు అని అంటే, కూషు దగ్గరికి వెళ్ళినా మనం కూషు ఎవరో మనకు అర్థం కావడం లేదు. కూషు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ అబ్బాయినని చెప్తున్నాడు నిమ్రోదు, కూషు గారు అబ్బాయిని అంటున్నారు. కూషు అంటే ఎవరయ్యా, మీ తాత పేరేంటి చెప్పంటే, నిమ్రోదు అంటాడు. 6వ వచనం చదువుదాం. హాము కుమారులు అని చెప్పి, హాము కుమారులలో ఒకడైనటువంటి వాడు ఈ కూషు. మీ తాత పేరు ఏంటయ్యా అంటే, మా తాత పేరు హాము అంటాడు. మీ నాన్న పేరేంటి? మీకు ఎవరిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను ఈరోజు? నిమ్రోదు అనేటువంటి వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. నిమ్రోదు ఎవరి అబ్బాయి అంటే కూషు యొక్క కుమారుడు. కూషు ఎవరి అబ్బాయి అంటే హాము కుమారుడు. ఎందుకండి ఎవరెవరి కుమారుడు అయితే మాకు ఎందుకంటే చెప్పాల్సింది ఏదో చెప్పేయండి అంటారేమో. ఇక్కడే ఉంది అసలు కథ అంతా, మెలికంతా. హాము కుమారుడేమో కూషు, కూషు కుమారుడేమో నిమ్రోదు. నిమ్రోదు గురించి మనకు తెలియాలి. హాము ఎవరు? హాము గురించి కూడా పెద్దగా మనకు తెలియదు. పేరు విన్నారు ఎప్పుడైనా? బైబిల్ మనం చదువుతున్నాం, ఇంతకాలం నుంచి విశ్వాసంలో ఉన్నాం. హాము ఎవరో తెలుసా? హాము ఎవరో కూడా తెలియదు. హాము ఎవరో తెలుసుకోవాలంటే హాము యొక్క తండ్రి ఎవరో మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఎవరి కుమారుడు ఈ యొక్క హాము? నోవహు కుమారుడు. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే తెలుసుకుంటున్నామో ఆ పేరు కలిగిన నిమ్రోదు ఎవరి మనవడు? నోవహు మనవడు. ఇప్పుడు అర్థమైందా? నోవహు అంటే మనకు బాగా తెలుసు. నోవహు అంటే ఎవరు? వాడ మీద తన కుటుంబాన్నంతటినీ కట్టుకున్నటువంటి, కాపాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిమంతుని యొక్క ఒక కుటుంబం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మీకు బాగా పరిశీలన చేస్తే ఆదికాండంలో దేవుడు మానవాళ్ళందరినీ చూస్తాడు. మానవులు దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోయి పెండ్లికి చేసుకోవడం, పెండ్లికి ఇవ్వడం, ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడం, ఈ లోకంలో అనేకమైనటువంటి రీతుల్లో వాళ్ళు సుఖాన్ని అనుభవించడం, దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. మోషే కాలంలో దేవుణ్ణి గుర్తు చేసుకున్న ప్రజలు, అబ్రహాము కాలంలో దేవుని గుర్తు చేసుకున్నటువంటి, ఆదాము కాలంలో దేవుని గుర్తు చేసుకున్నటువంటి ప్రజలు రాను రాను తను వారి యొక్క ఉనికిని ఈ లోకంలోనే గమనిస్తున్నారు, కానీ దైవత్వంగా వారు ఏమాత్రం నిలవడం లేదు. ఈ నోవహు దినాలు వచ్చేసరికి నోవహు యొక్క కుటుంబం ఒక్కటి మాత్రమే నీతిమంతుని కుటుంబంగా ఉంది. మిగతా వారందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు. అలాంటి సమయంలో దేవునికి మహాకోపం వచ్చింది. కోపం వచ్చి నోవహుతో అన్నాడు, నోవహు నువ్వు ఒక ఓడని తయారు చేసుకోవయ్యా అని అన్నాడు. నోవహు తన పిల్లలకి చెప్పాడు, భార్యకి చెప్పాడు, దేవుడు ఓడని తయారు చేసుకోమన్నాడు. ఓడని తయారు చేసుకుందామనని భార్యతో పిల్లలతో చెప్పినప్పుడు పిల్లలు భార్య ఏకీభవించారు. ఏ కుటుంబంలో అయితే భర్తను భార్య పిల్లలు ఏకీభవిస్తారో, లేదా భార్య మాటను భర్త, పిల్లల మాటని తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు ఏకీభవిస్తారో ఆ కుటుంబం నిశ్చయంగా ఆశీర్వదించబడుద్ది. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటని ఎప్పుడైతే భార్య పిల్లలకి చెప్పాడో, ఆ భార్య పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో నోవహు మాటను అంగీకరించారు. ఓడని చేయడానికి సంవత్సరాల తరబడి చేసుకున్నారు వాళ్ళు. ఓడని నిర్మించుకున్న తర్వాత దేవుడు ఒక్కొక్క జంతువుని, ఆడది మగది, ఓడలోనికి తీసుకెళ్ళమన్నాడు. నోవహుని చెప్పినప్పుడు నోవహు అన్ని జంతువులను కూడా ఓడలోనికి తీసుకెళ్ళాడు. పులి, ఆడపులి, మగపులి, ఆడ గేదె, దున్నపోతు, ఆవు, ఎద్దు, పెట్ట, పుంజు, ఒకటేంటి అన్ని రకాలైన జీవులు నోవహు ఆడది మగది తీసుకుని ఓడలోనికి తీసుకెళ్తుంటే అక్కడున్న జనమంతా అన్నారు, మీకు పిచ్చి కాని పట్టిందేంట్రా, ఎందుకురా తీసుకెళ్తున్నారు? నోవహు అన్నాడు, అంతం రాబోతుంది. అంతమా? బుద్ధి లేనోడా, అంతమేంట్రా? చక్కగా బతుకుతున్నాం మేము, అంతం రావడం ఏంట్రా? నోవహు తన పిల్లలు తన భార్య చెప్తున్నారు, లేదు దేవుడు మాట్లాడాడు, అంతం రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతోంది అని చెప్పినప్పుడు ప్రజలెవ్వరూ కూడా నమ్మలేదు. ఆఖరి ఒక దినాన నోవహు తన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడండ్రు, తన యొక్క భార్య లోపలికి వెళ్ళిపోయారు. ఓడలోనికి తలుపులు వేసేశారు. ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది. ఆకాశము యొక్క తూములు విప్పబడ్డాయి. తూముల్లోంచి వర్షం వచ్చినట్లుగా ధారలా కురిసింది. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు ఆ నీటిలో మునిగిపోయి చనిపోయి, మానవులు కూడా జంతువులు కూడా చనిపోయారు. సర్వ ప్రపంచం కూడా అప్పటికి చేయబడినటువంటి సృష్టి అంతా కూడా ధ్వంసమైపోయింది. హల్లెలూయా. ధ్వంసమైపోయినటువంటి ఆ పరిస్థితిని అంతటినీ దేవుడు చూశాడు. దేవుడు చూసి, అయ్యో నా ప్రజలు పాపంలో ఉన్నారని, నా ప్రజలు మరి నాకు వ్యతిరేకంగా ఉన్నారని, నన్ను మర్చిపోయారని వాళ్ళ మీద నేను కోప్పడ్డాను. నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే మిగిలింది. ఇక మీదట వీళ్ళ మీద ఇంత కోపం ఎప్పుడు నేను పడకూడదని ఆయన ఒక ఆలోచన చేసుకుని ఆ ప్రచండమైనటువంటి వర్షంలో నాశనం అయిపోయినటువంటి ప్రజలందరూ ఒకవైపు నాశనం అయిపోతే, నీళ్లు మెల్లగా ఇంకిపోయినాయి భూమి మీద. ఇంకిపోయిన తర్వాత నోవహు యొక్క భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్రు ఓడ నుంచి క్రిందకి దిగారు. అన్ని జంతువుల్ని క్రిందకి దింపారు. క్రింద భూమి మీదకి వచ్చేసినాయి. అన్ని జంతువులు వెళ్ళిపోతున్నాయి. అప్పటికి ఏ మానవుడు లేడు, ఏ జీవి లేదు. మొత్తం సృష్టి అంతా కూడా, భూమి మీద అంతా కూడా మొత్తం మానవులెవరు, ప్రాణులెవరు లేకుండా నోవహు కుటుంబం మాత్రమే ఉంది. నోవహు యొక్క కుటుంబంలో ఆ ఓడలో ఉండేటువంటి జీవులు మాత్రమే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసి, ఇంత పెద్ద ప్రజల యొక్క సమూహం అంతా కూడా నాశనం అయింది అని చెప్పి
దేవాది దేవుడు ఇక ఎప్పుడూ మిమ్మల్ని నేను ఆ విధంగా కోపం తెచ్చుకోనని చెప్పి ఒక నిబంధనను పెట్టాడు. ఆ నిబంధన ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సు ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. హల్లెలూయా. ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏమి నిబంధనది? మేఘములో ఒక ధనస్సు పెడతానన్నాడు. దాన్నే ఇంద్రధనస్సు అంటారు. ఇంద్రధనస్సు అనేది ఎప్పుడైనా చూసారా మీరు? ఆకాశంలో ఒక పెద్ద ధనస్సు మాదిరిగా ఉంటుంది. ఇంద్రధనస్సు వస్తుంది. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని నేను అంతగా కోప్పడను, ఒకేసారి జనాల్ని హతం చేయను, మీకు ఒక మాట ఇస్తున్నాను, ఇదిగో ఇంద్రధనస్సు నేను పెడుతున్నాను అని చెప్పి ఇంద్రధనస్సు పెట్టాడు. హల్లెలూయా. ఇంద్రధనస్సు చూసినప్పుడల్లా మానవులకి గుర్తు రావాల్సింది నోవాహు యొక్క పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి మనకేమీ పర్లేదు అనుకోవడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. వచ్చిన తరువాత ఎవరైతే విశ్వాసుల్లో ఉంటారో వాళ్ళంతా పైకి ఎత్తబడబోతున్నారు. మిగిలిన వారికి అప్పుడు మరలా నిత్య నరకాగ్నికి పంపించబోతున్నాడు. ముందుగానే చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంద్రధనుస్సు చూసారా మీరు ఎప్పుడైనా? ఇంద్రధనుస్సు చూడని వాళ్ళు ఎవరుంటారు? ఇంద్రధనుస్సు చూస్తే తదేకంగా చూస్తాం, ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఇంద్రధనుస్సు చూసినప్పుడల్లా దేవుడు మానవులకి ఇచ్చినటువంటి ఒక ప్రామిస్, ఒక మాటను గుర్తు చేసుకోవడానికి మనం ఆ యొక్క ఇంద్రధనుస్సును ఆకాశంలో చూస్తాం. ఇంద్రధనుస్సు పెట్టి అన్నాడు, నీకు ఇక మీదట ఈ మానవాళిని ఒకేసారి ఇంత దారుణంగా హతం చేయను నేను అని చెప్పి దేవుడు ఒక మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఓడలోంచి బయటకు వచ్చారు ఈ నోవహు భార్య, నోవహు ముగ్గురు కుమారులు, నోవహు ముగ్గురు కోడళ్ళు. ఎంతమంది దిగారు? మొత్తం ఎంతమంది దిగారు ఓడలోంచి? 8 మంది. ఓడలోంచి దిగిన తర్వాత ఆ పక్కింటి ఆవిడ కనిపిస్తుందేమో అని చూస్తుంది నోవహు భార్య, ఎదురింటి ఆవిడ కనిపిస్తుందేమో అని చూస్తుంది. ఎవరో కనిపించడం లేదు. భూమి మీద మొత్తం ఒక్క మనిషి కూడా లేకుండా ఆ నీటిలో చనిపోయారు. నీళ్లు ఇంకిపోయాయి. ఇప్పుడంతా చూడండి, వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది భూమి, అలా ఉంది. ఈ 8 కిందకి దిగారు. దిగిన తర్వాత నోవహు ఏం చేశాడంటే 18వ వచనం, ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతు అను వారు. హాము కనానుకు తండ్రి. 20వ వచనం చదవండి. నోవహు వ్యవసాయము చేయనారంభించి కిందకి దిగి వచ్చేసిన తర్వాత, అబ్బాయిలో భూమి భలే ఉందిరా, మంచి ఒండ్రు మట్టితో చక్కగా బలంగా ఉందిరా భూమి, చక్కని బలంగా కనిపిస్తుంది ఇప్పుడు భూమి, దీని మీద వ్యవసాయం చేద్దామని చెప్పి ఈ నోవహు వ్యవసాయాన్ని చేయడానికి ప్రారంభించాడు. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. మొట్టమొదటిగా ద్రాక్ష తోట వేశాడు. మొట్టమొదటి ఫుల్ టైం మరి ఫార్మర్ ఎవరంటే నోవహు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోవహు వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేయగానే ఏపుగా పెరిగిపోద్ది, అంతే కదండి. మీరు కొండల పక్కన పొలం ఉన్న వాళ్ళకి మామూలుగా ఉండదు. కొండ మీద నుంచి నీళ్లు కొట్టుకొస్తాయి చూసారా? ఆ కొండ మీద నుంచి నీళ్లు కనుక మన పొలంలోంచి కొట్టుకెళ్తే ఆ పొలాల్లో ఏదేసినా పండేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ పక్కన భూమి ఉండి
ఆ పోడు భూమి అంటారు. కొండ పక్కన భూమి ఉంటే ఆ కొండ మీద నుండి వచ్చిన నీళ్లు మన పొలం మీదుగా పారి వెళ్ళియా, ఆ పొలంలో ఏది వేసిన బంగారం లాంటి పంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొత్తం కొండల మించి రకరకాలైనటువంటి ఎత్తైన శిఖరాల మించి అన్నీ మునిగిపోయినాయి కదా. ఆ నీళ్ళన్నీ పారినటువంటి ఈ భూమి అంతా కూడా ఆరిపోయింది. మంచి ఒండ్రు నేలగా ఉంది. చక్కగా ఎప్పుడైతే ఈ ద్రాక్ష తోట వేశాడో ద్రాక్ష తోట ఏపుగా ఎదిగిపోయింది. అద్భుతమైనటువంటి దిగుబడి వచ్చింది. ఏ దిగుబడి అది? ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళు పంట పండిన తర్వాత నేను అందుకనే ముందు చెప్పాను, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరేంటి? నిమ్రోదు. మరొక వ్యక్తి బాగా తెలుసు. ఆ వ్యక్తి గురించి మీకు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతారని కూడా చెప్పాను. ఈ నోవహు వ్యవసాయం చేసిన తర్వాత పంట దిగుబడి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? 21వ వచనం. పిమ్మట ద్రాక్షారసము త్రాగి, ఏం త్రాగాడు? ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఎవరి వ్యక్తి? నోవహు. నోవహు గురించి ఇంతవరకు మీ మనసులో ఏముంది? అద్భుతమైన మనిషి, దేవుని యొక్క మాట విన్న మనిషి, దేవుని యొక్క నామాన్ని మహింపరిచిన మనిషి, ఓడ కట్టిన మనిషి, విశ్వాసంలో సాగిన మనిషి, కుటుంబాన్ని కాపాడిన మనిషి అని ఉంది కదా. నోవహు గురించి ఈరోజు చెడ్డగా చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. నా బైబిల్ గ్రంథంలో నోవహు కాదు మరి ఎవరైనా ఆ యొక్క పరిశుద్ధత ఉంటే చెప్పుద్ది, ఆ యొక్క వ్యక్తిలో అపవిత్రత ఉంటే రాసి చూపిస్తుంది. హల్లెలూయా. నోవహు ఓడలోంచి దిగిన వాడైనా, నోవహు దేవుని యొక్క చిత్తంలో ఉన్నవాడైనా క్రిందకి దిగిన తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పళ్ళు పండిన తర్వాత త్రాగాడు. ద్రాక్ష రసం తాగకూడదా? తప్ప? అదేంటండి అలా చూస్తారు? జ్యూస్ సెంటర్కి వెళ్ళి కర్బూజా జ్యూస్ ఇమ్మని అడగరా? అరటిపండు బనానా జ్యూస్ ఇమ్మని అడగరా? ద్రాక్ష జ్యూస్ ఇమ్మని అడగరా? తాగకూడదా? త్రాగొచ్చు. ద్రాక్ష రసం త్రాగొచ్చు. మరి మద్యం ఎలా వస్తుంది? మద్యం ఎలాగొస్తుందంటే బాగా పండిపోయిన కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, వింటున్నారా? కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, కొళ్ళ పెడతారు, పురుగులు పట్టేటట్టుగా కుళ్ళ పెడతారు. కొళ్ళబెట్టి కుళ్ళు వాసన వచ్చిన తర్వాత దాంట్లోంచి రసం తీసి సీసాలో పెట్టి పైన ఒక కాగితం అతికించి అమ్ముతారు. అదే మద్యం. ఫ్రెష్ ద్రాక్ష రసం త్రాగితే బలం, కుళ్ళిపోయిన ద్రాక్ష రసపు రసం తాగితే ఆ రసం తాగిన వాడికి మద్యం తాగినట్టుగా ఉండి మత్తులో ఉండి ఆ యొక్క మత్తులో ఏం చేస్తున్నాడో తెలీదు. ఈ నోవహు అనవహేనా? ఎస్, అనవహే. వాడలోంచి దిగిన నోవహు ప్రజలందరూ చచ్చిపోతుండగా కిటికీలోంచి చూసిన నోవహే. ప్రజలందరూ లేరని తన కళ్ళ ముందు ఈ సంఘటన జరిగినా కానీ నోవహు క్రిందకి దిగిన తర్వాత ద్రాక్షరసం తాగి మత్తుడైపోయి పడిపోయాడు ఇంట్లో. దయచేసి గమనించాల్సిందే, నా ప్రభువు దేవుని యొక్క సన్నిధిలో సిగరెట్ లేకపోతే మద్యం ఇదంతా మత్తు కోసం తాగుతున్నారు. ఈ లోకం మత్తుమయంలో ఉంది. నా ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క మహాకృపను బట్టి రక్షించబడిన ఈ నోవహు క్రిందకి దిగిన తర్వాత ద్రాక్ష తోట వేసుకున్నాడు, ద్రాక్ష రసం త్రాగాడు, మత్తుడైపోయాడు. చదవండి అక్కడ ఏం జరిగిందో, భయంకరమైన సంఘటన. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి, 21వ వచనం మరలా చదవాలి. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో ఎలాగా అంతకుముందు నోవహు నడుస్తుంటే పంచకట్టు, అంతకుముందు నోవహు నడుస్తుంటే ధోవతి, అంతకుముందు నోవహు నడుస్తుంటే కండువా, అంతకుముందు నోవహు నడుస్తుంటే గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు నోవహు మీద ఒంటి మీద బట్టలు లేవు. బట్టలు వేసుకున్నాడో వేసుకోలేదో తెలీదు. త్రాగితే రోడ్డుల్ని కొలిసేస్తారు. ఇక్కడి నుంచి అక్కడ పడతాడు, అక్కడి నుంచి అక్కడ పడతాడు. ఎన్ని గజాలు ఉందో ఇంటికి లెక్కెట్టేస్తాడు ఆ షాపు నుంచి. ఈరోజు గమనించాల్సిందే,
నోవాకేమీ అర్థం కావడం లేదు, ఇంట్లో పడిపోయాడు, బట్టలు లేవు. బట్టలు లేని ఆ యొక్క వ్యక్తి అలా పడి ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే 22వ వచనం, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము. ఎవరి దగ్గరికి వచ్చాం? మిమ్మల్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నానో తెలుసా? మెల్లగా నిమ్రోదు దగ్గరికి తీసుకెళ్ళడానికి నోవహు గురించి చెప్తున్నాను. నేనేదైనా దేవుని యొక్క మందిరంలో పుల్పీట్ దగ్గర మాట్లాడుతున్నానంటే ఒక్క మాట కూడా వ్యర్థం కాదు. ఆ యొక్క నోవహు మనవడైనటువంటి నిమ్రోదు దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ నోవహు కుమారుడైనటువంటి హాము ఏం చేశాడో తెలుసా? చదవండి అక్కడ. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి చెప్పాను. 2 కొడుకులు ఉన్నారు కదా, మొత్తం 3 కొడుకులు కదా. ఈ కోడళ్ళు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో ఆ టైంకి అంట్లు తోముకుంటున్నారో, వాకళ్ళు ఉడుతున్నారో, వాళ్ళ పని వాళ్ళది, ఇంకా వాళ్ళ పని వాళ్ళది. ఈ కొడుకులు 3 కూడా బయట ఉన్నప్పుడు ఒక కొడుకు హామ్ అనేవాడు లోపలికి వచ్చాడు. బాగా వినాలి. హామ్ అనేవాడు లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఏం జరిగింది? షేము, హాము, యాపేతు 3 కొడుకులు. షేము, హాము, యాపేతు 3 కొడుకులు. 3 కొడుకులు హామ్ అనేవాడు లోపలికి వచ్చాడు. తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపాను. బయటన్న 2 సహోదరులకి ఆ సంగతి చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తన 2 భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తన తండ్రి దిశమలను చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకుని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగునని అనేను. హామ్ ఏం చేయాలి? తండ్రిని దిశమలతో ఆ వస్త్రహీనుడై ఉండుట చూసి ఏం చేయాలి? బట్టలు తీసుకెళ్ళి కప్పాలి కదా. బట్టలు తీసుకెళ్ళి కప్పాల్సింది పోయి ఏం చేశాడంటే వాళ్ళ మిగిలిన 2 సోదరుల్ని పిలిచి, ఒరే నాన్న చూడండి ఎలా పడుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళిద్దరూ ఒక వస్త్రాన్ని తీసుకున్నారు. ఒక తవలో ఏదో ఒక వస్త్రాన్ని తీసుకుని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి ఆ వెనుక ఉండేటువంటి ఆ నోవహు మీద ఆ వస్త్రాన్ని అలా విడిచిపెట్టారు. ఈ హామ్ అన్నవాడు ఎదురుగా చూసి ఆ పని హామే చేయాల్సింది. హాము వెటకారంగా హేళనగా వాళ్ళిద్దరికీ చెప్పారు. గమనించాలి, తండ్రి మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత హాముని శపించాడు. ఇప్పుడు శపించబడిన హాము యొక్క మనవడే ఈ నిమ్రోదు. శపించబడినటువంటి హాము యొక్క మనవడే ఈ నిమ్రోదు. బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బాగా గమనించాలి. ఇక్కడ నోవహు యొక్క మనువుడైనటువంటి ఈ నిమ్రోదు గురించి మనం తెలుసుకోబోతున్నాం. హాము నోవహుని అవమానపరిచాడు. హాము శపించబడినవాడు. హాము ఎవరికి తండ్రి అంటే హాము ద్వారా ఎవరు కలిగారంటే ఆఫ్రికా వాళ్ళంతా హాము యొక్క సంతానం. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? నోవహు యొక్క ముగ్గురు పిల్లల పేర్లంటే షేము, హాము, యాపేతు. హామ్ అనేవాడు తండ్రిని అవమానపరిచాడు. హామ్ అనేవాడు శపించబడ్డవాడు. హాము యొక్క సంతతి ఆఫ్రికా జాతి వారు. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? నా రంగులో ఉంటారు. ఆఫ్రికా జాతి వారు కాస్త నల్లగానే ఉంటారు కదండి. ఆఫ్రికా వాళ్ళకి ఈ జుట్టు ఉంటుందండి. ఈ జుట్టు ఉంటుందా? చూడండి ఇలాగ ఈ జుట్టు ఇంతే ఉంటుంది. మీకు మన దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది కదా, ఎవరో గుర్తుందా? జూలియానా. ఆవిడ ఆఫ్రికా సంతతికి చెందిన ఆవిడే. అమెరికాలో బ్రిటన్లో ఉంటుంది కానీ ఆవిడ ఆఫ్రికా సంతతికి చెందిన ఆవిడే. ఆవిడ బయట దేశాల్లో తిరుగుతుంది కాబట్టి కొద్దిగా కలర్గా ఉంది.
ఆవిడ కొద్దిగా కలర్గా ఉంది. మిగతా ఆఫ్రికా జాతి వాళ్ళు పళ్ళు, తెల్ల గుడ్లు తప్ప ఇంకేం కనిపించవు. శపించబడినటువంటి జనాంగం. హాము యొక్క సంతతి వారు ఆఫ్రికా జాతి వారైతే మిగిలినటువంటి షేము, యాపేత్ అనేటువంటి వారు మిగతా భూమి మీద విస్తరించబడ్డారు. ఇప్పుడు హాము యొక్క మనవడైనటువంటి ఈ నిమ్రోదు దగ్గరికి వస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. అదేంటండి, నోవహు గురించి ఎంతవరకు మాకు మంచి రెస్పెక్ట్ ఉంది, నోవహు అలా చేశాడా, నోవహు మీద గౌరవం కోల్పోతాం, అలా అనుకోవద్దు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం పడిపోతామో తెలీదు. నోవహు కూడా తొట్టిల్లాడు. నోవహు తొట్టిల్లిన దానిని బట్టి నోవహు యొక్క జీవితంలో చాలా కోల్పోయాడు. ఇప్పుడు నోవహు యొక్క మనవడైనటువంటి నిమ్రోదును గురించి మనం చూస్తాం. కూషు, ఇప్పుడు చూడండి 10వ అధ్యాయం 8వ వచనం. కూషు నిమ్రోదుని కని. నిమ్రోద్ ఎలాంటి వాడో చూద్దాం. అతడు భూమి మీద పరాక్రమశాలి. ఎలాంటి వాడట? నిమ్రోద్ ఎలాంటి వాడట? భూమి మీద ఎలాంటి వాడు? పరాక్రమశాలి. అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు. పరాక్రమము కలిగినటువంటి వాడు భూమి మీద ఆ యొక్క నిమ్రోదు. మీరు అనుకోవచ్చు, పరాక్రమం కలిగి ఉంటే మంచిదే కదండి. చెప్తాను, నేను ముందుకెళ్దాం. పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించను. 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఫస్ట్ వేటగాడు నిమ్రోదు కంటే ముందే ఉన్నారు, కానీ ఇతను మంచి వేటగాడు, పరాక్రమము కలిగినటువంటి వేటగాడు. ఎవరి ముందు? యెహోవా ఎదుట పరాక్రమం చూపిస్తున్నాడు. నేను అంతటోడిని ఇంతటోడిని అని చెప్పి ఈ లోకంలో చూపించడం కాదు, యెహోవా ముందు చూపిస్తున్నాడు పరాక్రమాన్ని. బాగా గుర్తుపెట్టుకోవాలి. నోవహు తన జీవితంలో అంత ఓడ నుంచి క్రిందకి దిగినా మద్యం తాగి మత్తుడైపోయి తాను దేవుణ్ణి కొన్ని రోజుల పాటు మర్చిపోయాడు, కొన్ని క్షణాల పాటు మర్చిపోయాడు. ఈరోజు గమనిస్తే మీకు అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. ఇదివరకు మేము దేవునిలో ప్రార్థన చేసుకునే వాళ్ళు అండి, ఇప్పుడు మాకు దేవుడు అక్కర్లేదండి అన్నవాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. ఈ నోవహు జీవితంలో నోవహు తన కుమారుడైనటువంటి హాము యొక్క కుమారుడైనటువంటి నిమ్రోదుని మనం చూస్తున్నాం. ఈ సమయంలో నిమ్రోదు పరాక్రమశాలి అయ్యుండి దేవుని ఎదుట పరాక్రమం గల వేటగాడిగా ఉన్నాడు. ఇంకా చదవండి. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. ఎలా చూడండి, బాగా డ్యాన్స్ వేసి వాడు చచ్చిపోయాడు. అతని పేరేంటి? మైకేల్ జాక్సన్. ఎవరైనా డ్యాన్స్ చేశారనుకోండి, ఏమంటారు? ఈడేమన్నా పెద్ద మైకేల్ జాక్సన్ అనుకుంటున్నాడు ఏంటాడు అంటారు. అంటే మైకేల్ జాక్సన్ అంత గొప్పగా డ్యాన్స్ చేసేవాడు ఎవడో ఉండడు కదండి. తర్వాత మనం గమనిస్తే రకరకాలైన పోలికలు పోలుస్తూ ఉంటాం. ఇక్కడ నిమ్రోద్ అనేవాడు పరాక్రమము కలిగిన వేటగాడు. కాబట్టి ఎవరైనా బాగా వేటాడాడు అనుకోండి, అబ్బో వీడు నిమ్రోదులాగా వేటాడుతున్నాడు రా అని చెప్పి అక్కడ లోకోక్తి ఒకటి ఉండేదట. ఇప్పుడు నిమ్రోదు తన జీవితంలో దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వాడిగా, వేటగాడిగా దేవుని ముందే తన యొక్క ప్రదర్శిస్తున్నాడు. అలాంటి నిమ్రోదు యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మీకు నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించాలి. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం
11వ అధ్యాయం తీసే ముందు 9వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఎప్పుడు ఓడలోంచి దిగిపోయే సమయంలో ఆశీర్వదించి ఏమన్నాడు దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఎందుకంటే మీ 4 జంటలే ఉన్నాయి. 1 నోవహు తన భార్య, 2 షేము తన భార్య, 3 హాము అతని భార్య, 4 యాపేతు అతని భార్య. 3 కొడుకులు 3 కోడళ్ళు, నోవహు తన భార్య. ఈ 4 జంటలే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి మీరేం చేస్తారంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భూమి మీద ఉన్న జనాంగం అంతా 4 కుటుంబాల నుంచి వచ్చినాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసియా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, ఐరోపా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, ఆఫ్రికా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది. మరి అమెరికా గురించి మీకు తెలుసా? ప్రజలు అంటారు, తెలియని వాళ్ళు అంటారు అమెరికా దేవుడు అంటారు. అమెరికా గురించి మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. 1492 వరకు అమెరికా అనేది ఒకటి ఉందని ప్రపంచంలో ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుందా? 1492 వరకు అమెరికా అనే దేశం ఒకటి ఉందని ప్రపంచంలో తెలియదండి. అప్పటికే కొంతమంది జనం ఉన్నారు అక్కడ. మొట్టమొదటి తెలుసుకున్నవారు క్రిస్టఫర్ కొలంబస్ అనే ఆయన ఈ సముద్రం అంతేంటో చూస్తానని ఒక ఓడ తయారు చేసుకుని బయలుదేరాడు. ఆ ఓడ పేరు శాంటా మారియా అనేటువంటి ఒక ఓడ తీసుకుని క్రిస్టఫర్ కొలంబస్ అనేటువంటి ఒక క్రైస్తవుడు సముద్రం ఎంతవరకు ఉంటుందో చూసొద్దామంటే సముద్రం మీద బయలుదేరితే మళ్ళీ తిరిగి ఇలా వచ్చాడు. ఎక్కడికి వస్తే అమెరికా ఉంది. అప్పుడు ప్రజలకి చెప్పాడు అమెరికా అనే భూభాగం ఒకటి ఉందని. అప్పటి వరకు అమెరికా ఉందన్న సంగతే తెలీదు. ప్రజలు అంటున్నారు అమెరికా దేవుడు అంటున్నారు. అమెరికా దేవుడు కాదు, అమెరికా దేశం 1492 వరకు ఉందన్న సంగతే ప్రజలకు తెలియదు. క్రిస్టఫర్ కొలంబస్ చెప్పేంతవరకు. బాగా గమనిస్తే భూమి మీద ఈ నోవహు యొక్క సంతానం మీరు చదివితే 10వ అధ్యాయంలో 70 పేర్లు కనిపిస్తాయి. 10వ అధ్యాయంలో ఎన్ని పేర్లు కనిపిస్తాయి చెప్పండి? నోవహు యొక్క సంతానం పేర్లు 70 మంది. 70 దేశాల వాళ్ళు ఉన్న చోట్ల 70 దేశాలుగా అయిపోయినాయి. అర్థమవుతుందా? 70 దేశాలకు 70 భాషలు, 70 దేశాలకు 70 ప్రాంతాలలో ప్రజలు విస్తీర్ణంగా విస్తరించబడ్డారు. ఈ భూమి మీద దేశాలు ప్రజలు ఎలా వచ్చినాయి కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఇప్పుడు చదవండి 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం. భూమి అందంతటా ఒక్క భాషయో ఒక్క పలుకును ఉండెను. అప్పటికి ఒక భాష ఒక పలికే ఉంది, ఇంకా విడిపోలేదు. ఒకే చోట ఉన్నారు. ఎవరో నిమ్రోదు వరకు ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ఎలా విడిపోయారన్నది ఇప్పుడు చెప్తాను. వారు తూర్పున ప్రయాణమై షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. వారు నివసించి వాళ్ళు ఏం చేశారంటే ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుని. ఈ నిమ్రోదు యొక్క సమయంలో జరిగింది ఏంటంటే ఇటుకలు చేసుకుందాం బాగా అంతవరకు వాళ్ళు మట్టితో గోడ కట్టేవారు. ఇటుకలు మట్టినిరా కాల్చితే గట్టిగా ఉంటుందిరా. ఆ కాల్చినటువంటి ఇటుక మీద ఇంకోటి పెడితే స్ట్రాంగ్గా ఉంటుందిరా గోడ అని చెప్పి మహా తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఈ నిమ్రోదు యొక్క సంతతి వాళ్ళంతా, అప్పటి సంతతి నోవహు యొక్క ఈ 70 మంది పేర్లు కలిగినటువంటి వాళ్ళ యొక్క సంతతి అంతా కూడా అంత తెలివితేటలుగా ఉన్నారు. ఉంటే ఏం జరిగిందో తెలుసా? అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాం రండని ఒకరితో ఒకటి మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారుకుండిరి.
మీరు కడప ఎప్పుడైనా వెళ్తే కడప నేను చాలాసార్లు వెళ్ళాను. కడప ఎప్పుడైనా వెళ్తే 4 స్తంభాలు వేసుకుంటారు, 4 వైపులన నాపరాళ్లతో గోడ కట్టుకుంటారు, పైన పెద్ద పెద్ద నాపరాళ్ళు 2 పెట్టుకుంటారు. అదే ఇల్లు. వినిపిస్తుందా? నాపరాళ్ళు లోపల ఉంటే మే నెల ఎలా ఉంటుంది? ఏంటి మీరు ఊహించండి ఒకసారి. నాపరాళ్ళు చుట్టూ అలా నిలబెట్టుకుంటారు, పైన నాపరాయి ఉంటుంది. ఆ నాపరాయి ఇరిగిపోదో, నాపరాయి కింద మరలా దూలాలు వేస్తారు, పైన నాపరాయి వేస్తారు. నాపరాయి పైన మట్టి పోస్తారు, ఇంత లావు మట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికే ఉన్నాయి ఆ ఇళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించాల్సింది ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇటుకలు పేర్చుకునే విధంగా ఇల్లు కట్టుకుంటున్నారు. చదవండి 4వ వచనం. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా, దేవుడేమన్నాడు? మీరు భూమి మీద విస్తరించండి అన్నాడు కదా. వీళ్ళేమంటున్నారు? బాగా పట్టుకోవాలి, పాయింట్ పట్టుకోవాలి. దేవుడేమన్నాడు? భూమి మీద మీరు విస్తరించండి అబ్బాయి అన్నాడు. వీళ్ళేమన్నారు? తెలివితేటలు ఎక్కువైపోయి చెదిరిపోకుండా ఒక పట్టణం, ఆకాశమునంటూ శిఖరములను ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటున్నారట. చూడండి, భూమి మీద విస్తరించబడాల్సింది అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? అపార్ట్మెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్తాను మీకు. ఎక్కడి నుంచి వచ్చినాయి అపార్ట్మెంట్లు? ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్లో 50 అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క అంతస్తులోని ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి. ఆ 20-30 ఇళ్లల్లో 20-30 కుటుంబాలు ఉంటాయి. ఒకే చోటు ఉందామనుకుని కట్టబడినటువంటి మోడల్ అది. ఎప్పుడు మొదలైందో తెలుసా? నిమ్రోదు టైంలో మొదలైంది. మీరు అనుకోవచ్చు ఆ నాపరాయి పైన ఇంకో ఇల్లు ఉంటుందండి అని. ఉంటాయి. ఆ ఇళ్లల్లో నేను భోజనం కూడా చేశాను. పైన భోజనం పెడతామని చెప్పి ఆ నాపరాయి పైన వేసినటువంటి ఇంటి మీద వాళ్ళు మరలా పై ఫోర్స్ను కట్టుకుని అక్కడ దానిపైన కూడా నాపరాయి మళ్ళీ. ఎందుకంటే మనలా వాళ్ళకి తాటాకులు కూడా ఉండవు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడంటే కాస్త కాలవలు వెళ్ళి ఇప్పుడంటే ఈ మధ్య కాలంలో కాస్త సస్యశ్యామలంగా మారింది. కానీ రాయలసీమ రాళ్ళు ఉండే సీమ గత కాలంలో. ఇప్పుడు మనం గమనిస్తే ఈ అపార్ట్మెంట్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందంటే నిమ్రోదు కాలం నుంచి వచ్చింది. దేవుడేమన్నాడు? ఒరే మీరు విస్తరించండి రా, భూమి అంతంతా విస్తరించండి, ఫలించండి అని అంటే వీళ్ళేమన్నారు? ఒకే చోటకు వచ్చేద్దాం రండిరా, పట్టణం కట్టుకుందాం రండిరా, మనం ఆకాశమంతా ఎత్తైన బిల్డింగ్ కట్టుకుందాం రండిరా, ఒకే చోట ఉందాం రండిరా అని అన్నారు. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. దేవుని ముందే పరాక్రమం కలిగిన వారిగా తనకు తాను ఆలోచన చేసుకుంటున్నాడు. దేవుణ్ణి మరిచిపోయిన దినాలు అవి. మరలా మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుంది. మరి పేరు సంపాదించుకోవాలనే ఆశ పుట్టింది కూడా అప్పుడే. పేరు ఏమండి, నేను చచ్చిపోయిన తర్వాత 10 మంది పలానావాడు మంచోడు అనుకుంటే చాలండి, మంచి పేరు ఒకటి సంపాదించుకుంటే చాలండి. మంచి పేరు అవసరమేనా? ఖచ్చితంగా అవసరమే. పేరు కోసమే దేవుని ముందు ఏం చేస్తున్నారు వీళ్ళు? పరాక్రమం కలిగిన వాళ్ళుగా సొంత తెలివితేటలు వాడుతున్నారు. విస్తరించండి అనే దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఆ పట్టణాన్ని కట్టేశారు అప్పటికే. ఎవరు? ఈ భూమి మీద ఉండేటువంటి నిమ్రోదు సమయంలో పట్టణాన్ని కట్టేస్తే ఆ పట్టణాన్ని మన ప్రభు అయినటువంటి దేవుడు చూచి అప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే. అప్పటికి ఇంకా ఈ 70 మంది కుటుంబాలు విడిపోలేదు. అప్పటికి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఇంకా విడిపోకుండానే ఒకే చోట ఉన్నారు. ఒకే చోట ఉండి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమనో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పనిని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీయో ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం రండి అనుకుని దేవుడు భాషను తారుమారు చేస్తాడంతే. ఇప్పుడు ఒకడెళ్ళి ఇంకొకటికి చెప్తుంటే ఆడి మాట వీడికి అర్థం అవడం లేదు, వీడి మాట ఆడికి అర్థం అవడం లేదు. ఒకడేమో దేవుడు ఎంత తెలివైనడో తెలుసా? మనుషులు ఏమనుకున్నారు? ఒక మంచి పట్టణం కట్టేద్దాం అనుకుని కట్టేస్తున్నారు. అప్పుడు దేవుడు చూసి ఇదేంట్రా నేను విస్తరించమంటే వీళ్ళేమో ఒకడి మాట ఒకటి అర్థమైపోతుంది అని తమిళం, మలయాళం, కన్నడం. ట్రైన్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, ఆడు ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలియదు, మీరేం మాట్లాడుతున్నాడో ఆడికి తెలియదు. ఆడు మాట్లాడతాడు, మనం మాట్లాడతాం. భాషలు తారుమారు చేస్తాడు దేవుడు. ఒకటి భాష ఒకడికి అర్థం అవుతావు. అవునండి, ఎంతమంది ప్రజలున్నా మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. లిపి లేని భాషలు కూడా ఉన్నాయి, కోయి భాషలు. భాషను తారుమారు చేస్తాడు. ఎందుకు చేశాడంటే ప్రజల్ని విడదీయడం కోసం. దేవునికి స్తోత్రం. ప్రజల్ని విడదీస్తే విస్తరించబడతారు. ఇప్పుడు ప్రతి దేశం ఫుల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశం అంతా ఫుల్ అయిపోతుంది. చైనా దేశం ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కడు ఒక్కో దేశం వచ్చి స్థిరపడ్డారు. నోవహు యొక్క సంతానం ఆ ఒక్క దేశంలోని ఆ సంతానం ఫుల్ అయిపోయిందంటే దేశాలు భాషలన్నీ తారుమారు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఈ మానవుడు తాను దేవుని మాటను వినడం మానేశాడు కాబట్టి. ఈ నిమ్రోదు తాను పేరు మీద మనసు పెట్టాడు, ఈ కట్టడాల మీద మనసు పెట్టాడు, ఈ దేవుణ్ణి మరిచిపోయాడు పూర్తిగా. తాను దేవుని మాట ప్రకారం విస్తరించడం మానేసి తాను ఏం చేశాడంటే ఒక తన పేరు విషయంలో ప్రాకులాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తారుమారు చేశాడు దేవుడు. వెంటనే ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాలేదు. అక్కడ చదవండి, తర్వాత వచ్చిన చదవండి. తారుమారు చేదుము రండి అని అనుకుని అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాడు. కనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి బాబెలు అని పేరు పెట్టాను. బాబెలు అనే దాని మీద ఫుట్నోట్ ఉందో చూడండి, దానికి తారుమారు అని అర్థం. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేస్తున్నాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవునికి స్తోత్రం. నోవహు చేసినటువంటి ఒక తప్పిదం కారణంగా హాము ఆ యొక్క దిశమలను చూసి హాము శపించబడ్డాడు. శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క హాము సంతానంలో ఉన్న నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వాడిగా వేటగాడిగా ఉండి దేవుణ్ణే మర్చిపోయి దేవుని ఎదుటే కుప్పిగొంతులు వేయడానికి ప్రారంభించాడు. ఎత్తైన కట్టడాలు కట్టేద్దాం అనుకున్నాడు. భాష తారుమారు చేశాడు దేవుడు. ఇప్పుడు ప్రజలకు ఒకడి మాట ఒకడికి అర్థం కావడం లేదు. నిమ్రోదు ఎలాంటి వాడంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ముందే తన పేరు కోసం ప్రాకులాడినాడు. దేవుని ముందే తన శక్తి సామర్థ్యాలను దేవునికే చూపిద్దామనుకున్నవాడు. దేవుణ్ణే మరిచిపోయినవాడు ఈ నిమ్రోదు రోజుల్లోనే బాబెలు గోపురం కట్టారు. నిమ్రోదు రోజుల్లోనే దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టే ఈ నిమ్రోదు ఎవరికి పితామహుడు లాంటి వాడంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమంటారు? దేవుడు లేడనే వాళ్ళని ఏమంటారు? నాస్తికులు అంటారు. ఏమంటారు? దేవుడు అనేవాడు ఉన్నాడా? చూపించరా దేవుడు ఉంటే ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయా? దేవుడి గురించి చెప్పేవాళ్ళు చచ్చిపోతారా? దేవుడి గురించి చెప్పేవాళ్ళకి కష్టాలు వస్తాయా? దేవుడి గురించి చెప్పేవాళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటాయా? చెప్పరా, నువ్వు దేవుడు ఉన్నాడా అని చెప్పి అడుగుతారు కొంతమంది. ఆ అడిగేటువంటి నాస్తికులకు తండ్రి లాంటి వాడు ఈ నిమ్రోదు. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. తాను సర్వ సుఖాలను చూస్తూ సౌకర్యాలను చూసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయాడు. మనం ఈ భూమి మీద
మన పరిస్థితి ఎంత అభివృద్ధి పొందినా దేవుణ్ణి మనం మర్చిపోకూడదు, దేవుణ్ణి మనం స్తుతిస్తూనే ఉండాలి. నిమ్రోదు వలననే భూమి మీద రకరకాలైనటువంటి భాషలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్ని భాషలు వచ్చండి? మాకు తెలుగే పూర్తిగా సరిగ్గా రాదండి అంటాం కదా. ఆ దేవుని కృపను బట్టి నేను తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, కన్నడం మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాను, తమిళం మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాను, మలయాళం మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే చక్కగా నేను మాట్లాడేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం భాష అవతలవాడు చెప్పేది అర్థం కాకపోతే మనం అలా చూస్తాం, వాళ్ళు అలా చూస్తారు. ఈ భాష ఎప్పుడు తారుమారైంది? ఎవరి రోజుల్లో తారుమారైందో చెప్పండి. ఇప్పుడు నిమ్రోదు రోజుల్లో తారుమారైంది. అందుకనే గురకవాడు ఇదివరకు వచ్చేవాడు, ఇప్పుడు రావడం లేదులే. ఎందుకంటే ఇదివరకు అంటేనండి 9 గంటలకు నిద్రపోయేవారు. అందుకని 12 గంటలకి కర్రెట్టుకుని వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారు? 2 గంటల వరకు ఏ కొంప దగ్గర చూసినా మెలకుగా ఉన్నారని నా పని ఏముంది అని మానేశాడు గురకవాడు. నేపాల్ నుంచి వచ్చేవాడండి, ఇప్పుడు కనిపిస్తున్నాడు ఎవడన్నా? అందుకని బాగా గమనిస్తే ఆ గురకవాడు భాష మనకు అర్థమయ్యేది కాదు. ఏమన్నా గుర్తుందా? ఏమన్నా మీకు తెలుసా అండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం గమనించాల్సింది ఏం చెప్పాను ఈరోజు? నేను చెప్పేటువంటి ప్రసంగంలో అర్థం ఏంటంటే, మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నోవహు అంతటి వాడు లాంటి వాడే తొట్టిల్లాడు. కాబట్టి మనం తొట్టిల్లడంలో ఏముందని అనుకోవడానికి కాదు. మనం ఏ టైంలోనైనా బాగానే ఉన్నామని అనుకోవద్దు. ఏ టైంలోనైనా తొట్టిల్లిపోతే దేవుడు ఇష్టపడడు. కాబట్టి తొట్టిల్లకుండా ఉండడానికి ప్రభు మనల్ని కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నోవహు లాంటి వాడే మద్యం సేవించాడు. మద్యం సేవించి మత్తుడైపోయాడు. మనం మత్తులు అవ్వకుండానట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో వేడుకుందాం. హల్లెలూయా. ఆ నిమ్రోదు నోవహుకు మనవడయ్యుండి కూడా నోవహు పేరుని కాపాడాల్సింది. ఈ నిమ్రోదు ఏం చేశాడంటే దేవుని మీదే వ్యతిరేకంగా ఆలోచించాడు. విస్తరించండి రా బాబు అని దేవుడు చెప్తే ఒకే చోట ఉందాం, అపార్ట్మెంట్ కట్టుకుందాం, పైకంటే ఎత్తుగా కట్టేస్తానని చెప్పి 4 పట్టణాలు కట్టేశాడు. మీకు అక్కడ చదివిస్తాను, ఈ మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఆదికాండం మనం ఇందా చదువుకుంటున్నాం కదా 11వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అతను కట్టినటువంటి పట్టణాల పేర్లు కనిపిస్తాయి మనకి. ఇక్కడే మీరు చూడండి 4 పట్టణాలు కనిపిస్తాయి. నాలుగు పట్టణములు కట్టెను, ఇది మొదలు అని చెప్పి ఉంటుంది. అనిపించలేదా? నిమ్రోదు కట్టినటువంటి పట్టణాలే. 11వ వచనంలో బోష్ ఉంటుంది చూడండి. 11వ వచనం. సరే, నాకు కనిపించలేదు. అదంత ప్రాముఖ్యమైనది ఏం కాదు. కానీ 4 పట్టణాలు, అందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే నీనెవే అనే పట్టణం ఉంటుంది. నీనెవే
నీనివే అనే పట్టణం గుర్తొచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారంటే యోనా గుర్తొస్తాడు. యోనాని దేవుడు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే నీనివే అనే పట్టణం శపితమైంది కాబట్టి. అంటే నిమ్రోదు కట్టినటువంటి ఒక పట్టణంలో నీనివే కూడా ఒక పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అది రెఫరెన్స్ గుర్తులేదు, మొత్తం మీద 9, 10, 11 వచనాల్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మీకు ఆ వచనం నాకు కనిపిస్తే నేను గ్రూప్లో పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుతానికి నేను మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నోవహు తాను అంత నీతిమంతుడైనా కానీ తొట్టిల్లు పడ్డాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, బాగానే ఉన్నామని అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, నోవహు మనవడైనటువంటి ఈ నిమ్రోదు దేవుని యొక్క మాటను మీరి, దేవుని యొక్క చిత్తాన్ని మీరి విస్తరించంటారా బాబు అంటే ఒకే చోట ఉండి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. దేవుడు భాషలను ఏర్పాటు చేసి నిమ్రోదు యొక్క ఎత్తును చిత్తు చేసి మరి విస్తరింపజేశాడు. నిమ్రోదు దేవుని ముందు పరాక్రమం కలిగిన వాడు అన్న పేరు మాత్రం ఉంది, కానీ దేవుని మహిమార్థమైన పరాక్రమం కాదది, తన పేరు కోసం ప్రోకలాడే పరాక్రమం. అలా ఉండకుండా దేవునిలో ఆయన కొరకు, ఆయన యొక్క నామ మహిమ కొరకు మనం ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్.